నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా వివిధ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా నుంచి గోకులం రవికుమార్ యాదవ్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రవికుమార్ గారు. నమస్తే మేడం. ఇటీవలి కాలంలో మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకున్న ముఖ్య పరిణామాలు, సంఘటనలు ఏమిటో చెప్పండి. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఇటీవల కాలంలో పలు రాజకీయ, సామాజిక, ఆర్థికపరమైనటువంటి విషయాలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. జిల్లాలో ఒక ఎమ్మెల్సీకి ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. కల్వకుర్తి నుంచి గతంలో పోటీ చేసినటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి రిజైన్ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ స్థానానికి స్థానిక సంస్థల ఎన్నికల నుంచి ఒక పోటీ అయితే జరిగింది. ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు జిల్లా అధికారులు ప్రత్యేకంగా ఓటింగ్ అవేర్నెస్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎండలు కూడా విపరీతంగా కొడుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లా అధికారులు ఓటింగ్ శాతం పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పండి. పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాగైనా ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచేందుకు జిల్లా అధికార యంత్రాంగం పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ప్రచార రథాలు ఏర్పాటు చేయడంతో పాటు వాడవాడ, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, వార్డుల్లో ప్రత్యేకంగా పోలింగ్ అవేర్నెస్ కార్యక్రమాలు, అంటే ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్ లో పాల్గొనాలి అనే విషయాలపైన ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి గణనీయమైనటువంటి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు జిల్లా కలెక్టర్ రవినాయక్ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించాయి కదా. క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పండి. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గానికి వస్తే ప్రధాన పార్టీలైనటువంటి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అయితే ప్రకటించినటువంటి నేపథ్యం అయితే ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసి బీఆర్ఎస్ తరఫున గెలిచినటువంటి శ్రీనివాస్ రెడ్డికి మరోసారి బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించినటువంటి నేపథ్యం అయితే ఉంది. అదేవిధంగా బీజేపీ తరఫున కూడా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి బీజేపీ అభ్యర్థి డీకేఆర్ ను మరోసారి ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ అధిష్టానం అయితే అవకాశం కల్పించింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి వంశచంద్ర రెడ్డికి మరో అవకాశం. అయితే చూస్తే లాస్ట్ టైం ఎన్నికల్లో ఎవరైతే ముగ్గురు అభ్యర్థులు ప్రధాన పార్టీల తరఫున పోటీ పడ్డారో ఈసారి కూడా వాళ్ళ ముగ్గురు కూడా ఈ ప్రధాన పార్టీల తరఫున ఆ ముగ్గురికి అవకాశం అయితే కల్పించడం జరిగింది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ఎలా కొనసాగిందో తెలియజేయండి. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. అది కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నాడు గత 10 సంవత్సరాలుగా స్థానిక సంస్థల నుంచి. ఈసారి తనకు కల్వకుర్తి ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందడంతో తన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఆయన రిజైన్ చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల అభ్యర్థిగా ప్రముఖ పారిశ్రామికవేత్త మల్లి జీవన్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ తరఫున నవీన్ రెడ్డికి టికెట్ కేటాయించడంతో ఇద్దరు కూడా పోటీ పడ్డారు. పోలింగ్ లో దాదాపు 99.86% పోలింగ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో రిజల్ట్ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. వేసవి కాలంలో తాగునీటి సమస్య తీర్చేందుకు జిల్లా యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటోందో చెప్పండి. జిల్లా వ్యాప్తంగా ఎండలు దాదాపుగా 43 డిగ్రీస్ 44 డిగ్రీస్ కి చేరుతున్నటువంటి నేపథ్యంలో ఎండలు అయితే విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఈ ఎండలు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. వడగాలులకు గానీ, అదేవిధంగా వడదిబ్బలకు గురి కాకుండా అటు జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు అప్రమత్తమై ఎప్పటికప్పుడు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. మధ్యాహ్నం పూట ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దు, ఇవి వస్తే ఈ వడగాల్పులు ఎక్కువగా ఉన్నాయి, 4 రోజుల పాటు రావద్దని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యం అవుతుంది. మరోపక్క ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క వాటర్ ఈ ఎండాకాలం చాలా ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. వాటర్ రాకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో నీళ్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మిషన్ భగీరథ నీళ్లలో ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, ఎక్కడ కూడా పైప్ లైన్ లీకేజీలు కానీ, అదేవిధంగా నీటికి అంతరాయం ఉండకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ ఆదేశించినటువంటి నేపథ్యం అయితే ఉంది. మహబూబ్నగర్ పురపాలకంలో అన్ని వార్డులకు కానీ ప్రత్యేకంగా ఒక వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఎక్కడైతే వాటర్ సమస్య ఎక్కువగా ఉందో వాటన్నిటికీ వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇదండి మహబూబ్ నగర్ జిల్లా నుంచి గోకులం రవికుమార్ యాదవ్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.